పర్మనెంట్ బిల్డింగ్స్ అండ్ టెంపరరీ బిల్డింగ్స్, లైక్ పర్మనెంట్ బిల్డింగ్ వర్సెస్ టెంపరరీ బిల్డింగ్స్ అని అంటే మీరు ఏం చెప్తారు? సో అమరావతిలో అందరూ ఏమనుకున్నారంటే ఫస్ట్ చాలా తక్కువ స్పాన్లోనే సరౌండెడ్ బై వాటర్ బాడీస్ అన్న ఒక పాయింట్ వచ్చింది కదా, మొన్న రీసెంట్ గా మనకి ఫ్లడ్స్ వచ్చాయి, విజయవాడ మొత్తం చాలా ఇబ్బంది పడి. సేమ్ సినారియో ఇఫ్ ఇన్ కేస్ అమరావతిలో వచ్చింది అని అంటే దాని మొన్న విజయవాడలో ఏవైతే ఫ్లడ్స్ వచ్చినాయో దానికి మేజర్ కారణం ఏంటి అంటే, సో అంత పెద్ద ఫ్లడ్ వచ్చినా కూడా విజయవాడలో అమరావతికి ఒక ల్యాండ్ పర్చేస్ చేసేటప్పుడు కొన్ని రిస్క్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి దాంట్లో, అంటే ఇన్వెస్టర్కి ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో ఇక్కడ మనకి అలాంటి రిస్క్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటారా? సో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎప్పుడు మనకి ల్యాండ్ పర్చేస్ చేయాలనుకోండి, లీగల్ డాక్యుమెంటేషన్ ఏంటి అని చూసుకోవాలి. డాక్యుమెంటేషన్ కనుక మనకి కరెక్ట్గా అప్రోప్రియేట్గా ఉంది, సో కమింగ్ టు పర్మనెంట్ బిల్డింగ్స్ అండ్ టెంపరరీ బిల్డింగ్స్, లైక్ పర్మనెంట్ బిల్డింగ్ వర్సెస్ టెంపరరీ బిల్డింగ్స్ అని అంటే మీరు ఏం చెప్తారు? సో అమరావతిలో అందరూ ఏమనుకున్నారంటే ఫస్ట్ కన్స్ట్రక్షన్స్ చాలా జరిగి చాలా తక్కువ స్పాన్లోనే మంచి డెవలప్మెంట్ వచ్చింది, రోడ్స్ పరంగా కానీ బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ పరంగా కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ లైక్ అవన్నీ కూడా ఏంటంటే కొంతమంది టెంపరరీ స్ట్రక్చర్స్ అని చెప్పి దాన్ని పబ్లిసిటీ చేశారు. టెంపరరీ స్ట్రక్చర్స్ కాదు, అవి ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఫర్ దట్ పర్టికులర్ ఆపరేషన్. ఇట్ ఈస్ టెంపరరీ అంటే ఒక ఆపరేషన్ ఏదైనా చేస్తున్నారు అనుకోండి, అది ఒక యూసేజ్ ఒక పర్పస్ కి వాడుతున్నారు అనుకోండి, ఆ పర్పస్ అక్కడ ఆ బిల్డింగ్ లో అది టెంపరరీ పర్పస్. ఇంకా రేపు అప్కమింగ్ ఏదైతే ఐకానిక్ స్ట్రక్చర్స్ వస్తున్నాయో వాటిల్లోకి మారుతాయి ఈ ఆపరేషన్స్ అని. అప్పుడు ఈ ఏవైతే స్ట్రక్చర్స్ కట్టారో ఆల్రెడీ రన్ అవుతున్నాయో ఆ స్ట్రక్చర్ లో వేరే యాక్టివిటీస్ నడుస్తాయి అనమాట. సో ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్సే అమరావతిలో. బట్ ద ఆపరేషన్స్ అంటే ద పర్టికులర్ ఆపరేషన్ ఈస్ ఎ టెంపరరీ యాక్టివిటీ దేర్ అనమాట, దట్ పర్టికులర్ యాక్టివిటీ. బట్ ఫ్యూచర్ లో ఆ యాక్టివిటీ మళ్ళీ మారే సిచ్యువేషన్ ఉండొచ్చు అక్కడ. సో మనకి హైదరాబాద్కి వచ్చేసరికి ఇక్కడ క్లైమేట్ మనకి చాలా కోఆపరేటివ్ ఉంటుంది, చాలా అడ్వాంటేజ్ ఇది. సో అలానే అమరావతికి వచ్చేసరికి అక్కడ కూడా క్లైమేట్ అడ్వాంటేజ్ ఏమైనా ఉందంటే? సో మీకు బెంగళూరు మంచి క్లైమేట్ ఉంటుంది అనేది అందరూ అనుకుంటారు అనమాట. సో అలానే ఇప్పుడు హైదరాబాద్ కూడా కొంచెం బాగుంటుంది వెదర్ మంచిగా. బట్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ పరంగా చూస్తే మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒకప్పుడు ఏంటంటే మనకి కనీసం ఫ్యాన్లు అక్కర్లేదు, ఏసీ అక్కర్లేదు సిచ్యువేషన్ లో ఉండేది. కాంక్రీట్ స్ట్రక్చర్స్ వల్ల అవనండి, లేకపోతే పొల్యూషన్ వల్ల అవనండి, ట్రాఫిక్ వల్ల అవనండి, గ్లోబల్ వార్మింగ్ కూడా బాగా పెరిగిపోయి ఈ పొల్యూషన్ మనకి ఏంటంటే టెంపరేచర్ చేంజెస్ బాగా పెరిగినాయి అనమాట. సో అసలు విజయవాడ ఆ ఏరియా తీసుకుంటే డెఫినెట్ గా ఏంటంటే కొంచెం వేడిగా ఉండే ప్లేసే అది. అయితే అమరావతిలో ఏంటంటే ఇది సస్టైనబుల్ అండ్ గ్రీన్ క్యాపిటల్ అంటున్నారు కాబట్టి, సో హెల్దీ లివింగ్ ఇండెక్స్ కూడా పిక్చర్ లోకి తీసుకొస్తారు కదా. అలానే ఏంటంటే వాటర్ బాడీ పక్కన ఉంది కాబట్టి ఆ ప్లేస్ అంటే మీరు కంపేర్ టు ద ఇమీడియట్ వేడిగా ఉండే ప్లేస్ కంటే ఇక్కడ ఫ్యూ డిగ్రీస్ చల్లగా ఉండేటట్టు అక్కడ టెంపరేచర్ మాడ్యులేషన్ చేస్తారు అనేది ఫ్యూచర్ లో ప్రాజెక్ట్. అంటే అసలు ప్లాన్ కూడా అలా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ సస్టైనబుల్ సిటీ కాన్సెప్ట్ అనేది వస్తుంది, గ్రీన్ కన్స్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ నడుస్తున్నాయి. ఈ గ్రీన్ కాన్సెప్ట్ అంటే ఏంటి, పొల్యూషన్కి లేకుండా హెల్త్ పరంగా ఫేవరబుల్గా ఉండేటట్టు, ఎక్కువ ప్లాంటేషన్ ఉండేటట్టు, ప్లస్ ఏంటంటే కరెక్ట్గా వేస్ట్ మేనేజ్మెంట్ చేసేటట్టు, వాటర్ బాడీస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేటట్టు, క్లైమేట్ అంతా నీట్గా ఉండేటట్టు. ఇప్పుడు ఎవరన్నా ఫారెన్ నుంచి కూడా వచ్చి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు, ఎన్ఆర్ఎస్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా అమరావతి ప్లాంట్ సిటీ అని, వాళ్ళు అలాంటివి ఇష్టపడతారు. ఎందుకంటే డెఫినెట్ గా ఇది ఇంత నీట్ గా ఉంది, వెల్ బీయింగ్ ఉంది, ఇక్కడ హెల్దియర్ ప్లేస్ అనుకోండి, డెఫినెట్ గా అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. అలా ఆ రకంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవటం జరిగింది అనమాట. ఓకే, సో సరౌండెడ్ బై వాటర్ బాడీస్ అన్న ఒక పాయింట్ వచ్చింది కదా, మొన్న రీసెంట్ గా మనకి ఫ్లడ్స్ వచ్చాయి, విజయవాడ మొత్తం చాలా ఇబ్బంది పడింది. ద సేమ్ సినారియో ఇఫ్ ఇన్ కేస్ అమరావతిలో వచ్చింది అని అంటే దెన్ వాట్? సో గుడ్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్. సో మొన్న విజయవాడలో ఏవైతే ఫ్లడ్స్ వచ్చినాయో దానికి మేజర్ కారణం ఏంటి అంటే, ఆ బుడిమేరు వంతెన దగ్గర దానికి మెయింటెనెన్స్ అంటే కాలువలు ఉంటాయి, కెనాల్స్. సో ఈ కెనాల్స్ దగ్గర ఏంటంటే మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల ఎక్కువ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఆ బ్యాక్ వాటర్ అయ్యి ఆ వాటర్ అంతా ఫ్లడ్ అయింది.
సో అంత పెద్ద ఫ్లడ్ వచ్చినా కూడా విజయవాడలో అమరావతికి ఏమీ అవ్వలేదు అప్పుడు. జస్ట్ ఏంటంటే ఫ్లడ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో బాగా పెరిగి అప్పుడు కొంచెం లైట్ గా అమరావతిలోకి వాటర్ ఎంటర్ అయినాయి, ఎందుకంటే అమరావతి ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది కాబట్టి. బట్ అమరావతి ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా. ఎందుకు అంటే ఇప్పుడు అమరావతిలో కూడా బ్యాక్ వాటర్ జరిగినాయి అనమాట. అంటే మనకి కనెక్షన్స్ కొండవీటి వాగు అని చెప్పేసి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెస్తాం జరిగింది. చిన్న చిన్న వాగులు ఏదన్నా ఉండి బ్యాక్ వాటర్ అయితే రివర్ నుంచి ఏదైనా వాటర్ మనకి వస్తే ఆ వాటర్ అంతా కూడా రీసర్క్యులేషన్ లేకపోతే వాటర్ అంతా కలెక్షన్ చేసి ఆ వాటర్ అంతా అప్రోప్రియేట్ గా యూజ్ చేసి మళ్ళీ బ్యాక్ రివర్ కృష్ణాలో పంప్ చేసేటట్టు ఆల్రెడీ ఏంటంటే ఒక 250 crores ప్రాజెక్ట్ తో ఎప్పుడో అంతకుముందు 2014 to 19 మధ్యలోనే కట్టేయటం జరిగింది. సో ఆ వాటర్ అనేది ఎంత మంచిగా రీసైకిల్డ్ అంటే మనకి బ్యాక్ వాటర్ తీసుకొని మళ్ళీ రివర్ లో పంప్ చేసుకుంటే అడ్వాంటేజ్ అవుతుంది. మళ్ళీ వాటర్ స్కేర్సిటీ లేకుండా లేకపోతే డ్రాట్ లేకుండా రేపు పాపులేషన్ పెరిగాక కూడా అదే వాటర్ అక్కడ యూజ్ చేసుకుంటానికి డ్రింకింగ్ పర్పస్ కానీ లేదా అదర్ యూసేజ్ కానీ అడ్వాంటేజ్ అయింది, గ్రౌండ్ వాటర్ పెంచుకుంటానికి కానీ. సో దీనివల్ల ఏమైంది, సో ఆ ఫ్లడ్డింగ్ సిచ్యువేషన్ అనేది అమరావతిలో ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, సో వాటర్ అండ్ డెవలప్మెంట్స్ అన్ని పక్కన పెడితే మనం ఇవన్నీ కూడా లైక్ ఎక్కడ నెగటివ్స్ కనిపించట్లేదు, అన్ని పాజిటివ్స్ కనిపిస్తున్నాయి. సో దీస్ డేస్ పాపులేషన్ ఈస్ గ్రోయింగ్ డే బై డే. వాట్ ఇఫ్ అమరావతిలో అవుట్ ఆఫ్ పాపులేషన్ వెళ్ళింది అని అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందంటారా? పాపులేషన్ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్. అయితే ఇప్పుడు మనకి అమరావతిలో చూసుకుంటే అసలు నీడెడ్ పాపులేషన్ అండి, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పాపులేషన్. మన హైదరాబాదే చూసుకోండి, హైదరాబాద్ ఇంతలా గ్రో అయింది అంటే దానికి కారణం మైగ్రేషన్. లేకపోతే యుఎస్ ఇంతలాగా మన వాళ్ళు ఎందుకు ఎక్కువ మంది వెళ్తున్నారు, గ్రీన్ కార్డ్ వాళ్ళు రావాలంటే 150 ఏళ్ళు పడుతుంది అంటే పాపులేషన్ ఎక్కువ మంది మైగ్రేట్ అవటం వల్ల. హైదరాబాద్ లో ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 2 crores పాపులేషన్ ఉంటారు అఫీషియల్ అండ్ అఫీషియల్ తీసుకుంటే. మరి సేమ్ పాపులేషన్ స్లోగా అక్కడికి మైగ్రేట్ అవ్వాలి అంటే ఫస్ట్ అక్కడ ఇన్స్టిట్యూషన్స్ రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది కూడా ఏంటి, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి జాబ్ అనేది క్రియేట్ చేయటము, ప్లస్ ఏంటంటే రోడ్స్ అనేది యాక్సెస్ చేయటం వల్ల, ప్లస్ ఏంటంటే విజయవాడ గుంటూరు పక్క పక్కనే కాబట్టి వేరే చోట్ల ఇప్పుడు ఎక్కడి నుంచన్నా ఎవరన్నా రావాలనుకుంటే స్లోగా మైగ్రేట్ అవుతారు. అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ బేస్ చేసుకొని, లేదా ఏదైనా ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ కొంచెం దూరంలో వచ్చినా కూడా ఆ ఇండస్ట్రీస్ ని బేస్ చేసుకొని మైగ్రేట్ అవటం, లేదా కంపెనీస్ ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ని బేస్ చేసుకొని మైగ్రేట్ అవటం, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బేస్ చేసుకొని మైగ్రేట్ అవటం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏదైతే మీరు అడిగారో క్వశ్చన్ పాపులేషన్, అది రూల్ అవుట్ అయిపోయింది. ఎందుకంటే పాపులేషన్ పెరగాలి అని చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఏం చెప్తున్నారు, ఇంతకుముందేమో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు, ఎందుకంటే పాపులేషన్ పెరిగిపోతుంది. మన ఇండియా చైనాను కూడా దాటేసి పాపులేషన్ పరంగా వందల కోట్లు పెరిగిపోతున్నాం కదా. బట్ ఇక్కడ అమరావతిలో ఏంటి అంటే మీరు పాపులేషన్ పెరిగితే సో అక్కడ మేజర్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇంకా అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్ రేపు అప్కమింగ్ ఆపర్చునిటీస్ పరంగా కానీ డెవలప్మెంట్ కానీ చేయిబుచ్చుకునే వాళ్ళు అంటే దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో దానివల్ల ఏంటి పాపులేషన్ పెరిగితే అడ్వాంటేజ్. సో ఫ్యూచర్ మీరు చెప్పినట్టు ఏంటంటే నెక్స్ట్ 2047 వరకు విజన్ ప్లాన్ అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. 2050 తర్వాత మళ్ళీ అది ఇట్స్ డిఫరెంట్ థింగ్ అనమాట, డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట. సో ఇప్పుడు ఒక ల్యాండ్ పర్చేస్ చేసేటప్పుడు కొన్ని రిస్క్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి దాంట్లో, అంటే ఇన్వెస్టర్ కి ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో ఇక్కడ మనకి అలాంటి రిస్క్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటారా? సో రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఎప్పుడు మనకి ల్యాండ్ పర్చేస్ చేయాలనుకోండి రిస్క్స్ అనేది ఏమున్నాయని చూసుకోవాలి. రిస్క్స్ అనగానే లీగల్ డాక్యుమెంటేషన్ ఏంటి అనేది చూసుకోవాలి మ్యాండేటరీగా. సో డాక్యుమెంటేషన్ కనుక మనకి కరెక్ట్ గా అప్రోప్రియేట్ గా ఉంది, అలానే ఆ టైటిల్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో ప్రాపర్టీ, ఆ టైటిల్ కనుక మనం పర్ఫెక్ట్ గా ఉంది అంటేనే ఆ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఆ ప్రాపర్టీని మనం కొనుక్కుంటాం జరిగింది అనమాట. అయితే మనకు అమరావతిలో ఏ రిస్క్ ఉన్నాయని మనం మాట్లాడుకుంటే ఈ లీగాలిటీస్ పరంగా చూసుకుంటే ఒక ఫస్ట్ లేయర్ ఆఫ్ వ్యాలిడేషన్ ఫర్ ద లీగాలిటీస్ యాజ్ వెల్ as సెకండ్ లేయర్ ఆఫ్ వ్యాలిడేషన్ ఫర్ లీగాలిటీస్. అంటే ఒక లీగాలిటీస్ ని బేస్ చేసుకొని ఎవాల్యుయేషన్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఎందుకు జరిగిపోయిందంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఫార్మర్స్ దగ్గర ల్యాండ్ పూలింగ్ కి తీసుకుంటుందో డెఫినెట్ గా ఏంటంటే వాళ్ళు ఎవాల్యుయేట్ చేయాలి, స్క్రూటినీ చేయాలి. స్క్రూటినీ చేసి రికార్డ్స్ అన్ని చూసి ఎవరెవరిది ఈ ల్యాండ్ బిలాంగ్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని మెయిన్ కన్స్ట్రెంట్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చూసే మళ్ళీ ఫర్దర్ గా వాళ్ళకి
ల్యాండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. మరి ఆ అలొకేషన్స్, రిజిస్ట్రేషన్స్, అలానే ఎవరెవరి పేర్ల మీద ఈ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ స్క్రూటినీ అంతా అంటే ఒక ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ లేయర్ ఆఫ్ స్క్రూటినీస్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు మేజర్గా అందరు కన్స్ట్రైన్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అసలు ముందు డాక్యుమెంటేషన్ అవన్నీ చూసుకోవాలి, లీగాలిటీస్ చూసుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా ఇది పెద్ద ఇబ్బంది అయిపోతుంది, ఎంత చూసుకున్నా ఎక్కడి నుంచో ఏదో ఒక ఇబ్బంది వస్తుంది అని చెప్పి భయపడుతున్నారు. మరి అమరావతిలో మన క్యాపిటల్ అమరావతిలో పూలింగ్ ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ అంతా జరిగింది కాబట్టి సో మోర్ ట్రాన్స్పరెంట్ గా ఉందన్నమాట ఇప్పుడు. సో అక్కడ ఏంటి వాళ్ళకి రిస్క్ అనేది తగ్గిపోయింది. సో లీగాలిటీస్ పరంగా సెక్యూర్డ్ గా ఉంది లీగాలిటీస్ చూసుకుంటే. ప్లస్ ఏంటి ఎవరి పేరు మీద ఉన్నాయి ఈ ప్లాట్స్, ప్లస్ ఏంటంటే ఆ ప్లాట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏంటంటే క్లియర్ కట్ గా మనకి ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ లో అమరావతి రిలేటెడ్ వెబ్సైట్ లో మొత్తం క్లియర్ కట్ గా ఉందన్నమాట. సో ఇబ్బంది ఏం లేదు. ఇంకో రిస్క్ మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం రిస్క్ ఉంటుంది, మనీ పరంగా స్పెక్యులేషన్స్ వస్తాయేమో ఏంటి అనేది అందరికి వచ్చి డౌట్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇంతకుముందు ఇన్వెస్ట్ చేశారో ఫస్ట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కున్నారు అనుకుందాం, తర్వాత బాగా ప్రైజెస్ తగ్గినాయి కదా, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవటం వల్ల అమరావతి మీద వాళ్ళ ప్రయారిటీ కాదు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ పాత ఏదైతే ఫస్ట్ గవర్నమెంట్ అమరావతి అనౌన్స్ చేసిందో ఆ గవర్నమెంట్ ఎప్పుడైతే రూలింగ్ లోకి వచ్చేసిందో ప్రైజెస్ అంతకంటే ప్రైజెస్ స్టెబిలైజ్ అయినాయి, ప్లస్ అంతకంటే పెరిగినాయి. అంటే ఎవరైతే అప్పుడు కొనుక్కున్నారో మధ్యలో ఏంటంటే మేము నష్టపోయామని అనుకున్నారో ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ అడ్వాంటేజ్ జరిగింది కదా. సో ఈ పరంగా చూసుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇంకోటి మనకి ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అందరికీ ఉన్న డౌట్ ఏంటి, మా ప్లాట్స్ ఎంత పెరుగుతాయి అనేది మేజర్ అందరికి ఉండే క్వశ్చన్. అలా చూసుకుంటే మరి ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు, ఇన్ని వర్క్స్ అనౌన్స్ చేస్తున్నారు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, వేలల్లో లక్షల్లో కోట్లు ఖర్చు పెడతాం జరుగుతుంది అమరావతిలో. అంటే అక్కడ ఖర్చు పెడుతున్నారు అంటే డెవలప్మెంట్ ప్రోగ్రెస్ జరుగుతున్నట్టేగా.